సెన్సేషనల్ మర్డర్ ఇక్కడ ఐనవోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. ఫస్ట్ నాడు ట్రిపుల్ మర్డర్ ఇది. దాని లేడీ కూడా ప్రెగ్నెంట్ ఉంది. సో ఒక రకంగా 4 లైఫ్స్ అట్లా మనం అనుకోవచ్చు. సో ఆ కేసులో బేసికలీ ఏమైంది, నా డిసీజ్ లేడీ వాళ్ళ భర్త మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్నాడు. ఇతను A1గా గుర్తించడం జరిగింది. వీళ్ళ పెళ్ళి 2016లో జరిగింది. దాని తర్వాత 2 పాపలు కూడా వీళ్ళకి పుట్టారు. సో పాపలు పుట్టిన తర్వాత ఈమె మళ్ళీ కూడా 2 టైమ్స్ ప్రెగ్నెంట్ అయింది. 2021 అట్లాగే 22లో కూడా. సో ఆ 2 టైమ్స్ కూడా వీళ్ళు ఇది ఆల్రెడీ 2 పాపలు ఉన్నారు కాబట్టి సో మళ్ళీ అది సెక్స్ డిటర్మినేషన్ చేయించుకొని ఫీమేల్ ఫీటిసైడ్ అది చేశారు. 2 సందర్భాల్లో కూడా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు వ్యక్తులు సట్ల రాజు అని, ఇతనికి అక్కడే పున్నోలు విలేజ్ లో ఒకటి మెడికల్ షాప్ నడుపుతున్నాడు. అట్లాగే ఒక RMP డాక్టర్ నరేష్ అని, ఇతను కొండాపర్తి విలేజ్ నుంచి. ఒక ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్ అని, ఇతనికి వంచనగిరి విలేజ్. డాక్టర్ రావలి, ఈమెకి ఇక్కడ సాయి సురక్ష హాస్పిటల్ ఉంది కాజీపేట దగ్గర. ఈమె సెక్స్ డిటర్మినేషన్ చేసింది. అట్లాగే నర్స్ బస్కా శ్రావంతి అని, ఈమె అబార్షన్ చేసింది అప్పుడు 2 సందర్భాల్లో కూడా. అట్లాగే డాక్టర్ పార్థు, ఈయన ఉపేందర్ హాస్పిటల్ అని నక్కొండ పరిధిలో అక్కడ ఆయన నడుపుతాడు. సో ఈయన కూడా దాంట్లోనే పాల్గొన్నాడు. డాక్టర్ పూర్ణిమ అనేది, ఈమెది బాలాజీ హాస్పిటల్ నర్సంపేట్. సో వీళ్ళందరి వ్యక్తులు సాయం తోటి ఇది వీళ్ళు 2 టైమ్స్ కూడా అది అబార్షన్స్ అట్లా చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. యాజ్ పర్ PCPNDT యాక్ట్, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్లోని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సెక్స్ డిటర్మినేషన్ అది నిషేధం ఉంది. అబార్షన్ చేయడం అది కూడా నిషేధం ఉంది. సో అందుకే వీళ్ళ మీద అది అందరి మీద కేసు అది కట్టడం జరిగింది. ఇది బేసికల్గా సెక్షన్స్ 85, 89, 92(1), అట్లాగే 103 సబ్ క్లాస్ 1, 238, 61 సబ్ క్లాస్ 2, రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 ఆఫ్ BNS, అట్లాగే PCPNDT చట్టంలోని సెక్షన్ 23, అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలో కూడా సెక్షన్ 5. ఇవన్నీ చట్టాల మీద వీళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. 2 పాప పిల్లలు పుట్టిన తర్వాత అట్లాగే 2 సార్లు అబార్షన్ చేసిన తర్వాత అక్యూజ్ ఎవరైతే అజరుద్దీన్ ఉన్నాడు, రిలేటివ్ లోనే ఆమె మైనర్ గర్ల్, ఆమె తోటి లవ్ అఫేర్ పెట్టుకోవడానికి ఇది కూడా ట్రై చేసిండు. ఇప్పుడు మనకి ఇది కంప్లైంట్ వస్తే దాంట్లో ఒకటి సెపరేట్ పాక్సో చట్టం కింద ఒకటి కేసు మామనూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. చిన్నపిల్ల ఆమె ఆల్రెడీ ఇతనికి చెప్పింది దట్ నీకు పెళ్లి అయిపోయింది, ఆల్రెడీ నీకు పిల్లలు ఉన్నారు, సో నా వెంట ఎందుకు పడుతున్నావని. సో ఆల్రెడీ ఇతనికి ప్లానింగ్ ఉంది దట్ అది వైఫ్ ని పిల్లల్ని అందరినీ ఎలిమినేట్ చేసుకుంటారని. ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఇంకో కొత్త మ్యారేజ్ చేసుకుంటారని. అల్టిమేట్లీ ఫర్ వాంట్ ఆఫ్ బాయ్ చైల్డ్, వారి ఖచ్చితంగా అది మగ పిల్లలే కావాలని, దానికోసం అల్టిమేట్లీ ఇది సో ఉన్న ఫ్యామిలీ అందరినీ ఎలిమినేట్ చేసుకుని ఎట్లా చేసుకుంటాను అట్లా అదే ప్లానింగ్ ఉంది. అందరూ కలిసి అట్లా గొడవ పెట్టారు దట్ ఇట్లా 5th టైం ప్రెగ్నెన్సీ అయింది, మళ్ళీ కూడా అదే పాపనే పుట్టుతుంది, సో ఇప్పుడు ఏం చేయాలి అని. సో దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా అది సెక్స్ డిటర్మినేషన్కి ఇక్కడ ట్రై చేశారు. అని ట్రై చేస్తే అది 9 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ఇది మినిమం 17-18 వీక్స్ కావాలి. సో అందుకు అది సెక్స్ డిటర్మినేషన్ ఇప్పుడు 5th టైం అది వాళ్ళకి కాలేదు. సో అది కాకుండా ఈవెన్ దెన్ దే ఆర్ డిసైడెడ్ కి ఖచ్చితంగా అబార్షన్ చేయించుకుంటామని. కానీ దిస్ డిసీజ్ లేడీ ఆమెకి ఎంత విల్లింగ్ లేకుండే దాంట్లో అబార్షన్ చేసుకోవడానికి, బికాస్ ఆల్రెడీ 2 టైమ్స్ అయింది. అట్లాగే మరి డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేశారు దట్ మళ్ళీ కూడా అబార్షన్ చేస్తే ఈమె లైఫ్కి కూడా రిస్క్ ఉన్నది అని. సో అబార్షన్ అంటే కష్టం ఉంటుంది. కానీ వీళ్ళు అందరూ కూడా తయారై ఉన్నారు దట్ ఆల్రెడీ ఇది 4 టైమ్స్ ప్రెగ్నెన్సీ ఇది గర్ల్ చైల్డ్తోనే అయింది. సో ఇప్పుడు 5th టైం కూడా అట్లానే అవుతుంది కాబట్టి సో అందుకు అండ్ సెకండ్లీ ఇంకో పెళ్లి కూడా చేసుకోవాలని ఆ ప్లానింగ్ కూడా సో ఇతను ఆమెను ఎలిమినేట్ చేసుకోవడానికి అట్లా ప్లాన్ చేశారు. సో ఆ సందర్భంలోనే శ్రీధర్ని వెంచర్ ఉంది, అక్కడ ఒకటి స్విమ్మింగ్ పూల్ నడుపుతారు. సో బేసికలీ అది ఎవరైతే స్విమ్మింగ్కి వస్తారో వాళ్ళకి ఇది గంట ఛార్జ్ తీసుకొని అట్లా ఇస్తారు ఆన్ రెంటల్ బేసిస్. సో ఈ సందర్భంలోనే అది ఫస్ట్ నాడు సాయంత్రం 7:30కి టైంకి వీళ్ళకి క్లోజింగ్ టైం ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఫ్యామిలీకి, వైఫ్కి, పిల్లలకి వాళ్ళందరికీ చెప్పి ఐస్ క్రీమ్ తినిపిస్తారని, అట్లా వాళ్ళకి మీరు ఇక్కడికి రండి అని వాళ్ళకి అందరికీ చెప్పిండు. అండ్ దానికి ముందే అక్కడ ఉన్న పూల్లో ఉన్న CCTV కెమెరాస్ అండ్ అవన్నీ కూడా ముందే ఆఫ్ చేసి పెట్టుకున్నాడు, బికాజ్ ఆల్రెడీ మర్డర్ ప్లానింగ్ అంతా కూడా అయిపోయింది కాబట్టి.
సో దాని తర్వాత అది నియర్లీ అరౌండ్ 8 PM ఆ టైంకి వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. దాని వైఫ్ని కొంచెం అది స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ దగ్గరికి తీసుకొని ఇక్కడ చిన్న హెల్ప్ కావాలి అని అక్కడ దగ్గరికి తీసుకొని ఆమెని లోపలికి పుష్ చేసిండు. అట్లాగే ఇద్దరు చిన్న పాపలు ఉండే వాళ్ళ ఇద్దరికి కూడా వాటర్లోకి పుష్ చేసిండు. పుష్ చేసిన తర్వాత కూడా ఆయనకి వాళ్ళు ఏదో రకంగా అది వైఫ్ ఏదో బతుకుతారని అది పైకి వస్తారని, ఎందుకంటే పూల్లో అంత డెప్త్ లేదు, అంత లోతు లేదు కాబట్టి ఇతను కూడా లోపలికి దూకి వాళ్ళకి ఇది దాంట్లోనే సబ్మర్జ్ చేసిండు. అది మొత్తం చనిపోయేదాకా వరకు కూడా అది అక్కడే లోపలనే ఉన్నాడు. తర్వాత బాడీస్ బయట తీసినాక మొత్తం చెక్ చేసినాక దట్ అది డెత్ అయిపోయింది. సో అప్పుడు డ్రామా క్రియేట్ చేసిండు దట్ నేను యూరిన్కి వెళ్ళినప్పుడు ఇది వీళ్ళు ఇక్కడ అది యాక్సిడెంట్లీ దీంట్లో అది మునిగి చనిపోయారని. కానీ ఇది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మా టీమ్స్ అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇది అప్పటికే తెలిసిపోయింది దట్ ఇది ఖచ్చితంగా అది మర్డర్ కేసు ఉంటారని. అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు 10 మంది అక్యూజ్డ్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది.